తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాల్లోనే వెనుకబడ్డ తెలంగాణను ఇవాళ భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఉద్యమకారులందరికీ ఒక పర్వదినంలాగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యమకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులు ఉద్యమకారులందరూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కటింగ్ గాను, చెట్టు పెట్టే కార్యక్రమం గానీ, రక్తదాన శిబిరాలు, హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపి లాంటి కార్యక్రమాలు, అనేకమైన సేవా కార్యక్రమాలు ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు లేని లోటు ఇవాళ తెలంగాణ ప్రజలకు కనిపిస్తుంది. 10 సంవత్సరాల లోపల ఇవాళ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెడితే గతంలో వేరే రాష్ట్రాలకు వెళ్లిన మన యువత హైదరాబాద్ లో ఉండి ఇవాళ కంపెనీల ఉద్యోగాలకు అటెండ్ అయ్యి ఉద్యోగాలు సాధించుకున్న ఇవాళ తెలంగాణ ఇవాళ కంపెనీలు అన్ని ఇవాళ తెలంగాణకు రాకుండా ఇవాళ కర్ణాటకకు వేరే రాష్ట్రాలకు తలపే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో అనేకమైన సమస్యలు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడకుండా ఇవాళ ప్రతిపక్షానికి గొంతు నొక్కుతున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ అవకాశం ఇచ్చి అందరి సమస్యలు సావధానంగా విన్న నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు వ్యక్తిగతమైన దూషణలతోనే సభా సమయాన్ని పూర్తిగా దుర్వినియోగపరుస్తూ శాసనసభలో ప్రజల సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి, మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే యువతకు మరిన్ని అవకాశాలు వస్తాయి, దేశంలో గర్వంగా తెలంగాణ రాష్ట్ర పౌరులుగా మేము చెప్పుకుంటున్న స్థాయికి ఇవాళ ఎదగాలంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.